తోళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి 7,000 రూపాయలు పెన్షన్ సొమ్మును అందజేసిన తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్. పెరిగిన పెన్షన్ 4,000 రూపాయలు, 3 నెలల బకాయిలు 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మొదటి నెలల్లోనే నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జైజేలు పలుకుతూ ధన్యవాదాలు తెలుపుతున్న పింఛన్ లబ్ధిదారులు, ఇచ్చిన హామీ గెలిచిన వెంటనే అమలు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు పేదవారి కష్టాలు, పెద్దల కష్టాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కష్టాలు చూసిన నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో పెన్షన్ ప్రారంభించారు. 35 రూపాయలతో పెన్షన్ ప్రారంభించి దాన్ని భారతదేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మొదటిసారి ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి, రెండోసారి వచ్చేసరికి 75 రూపాయలు అయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా 125 రూపాయలు, 200 రూపాయలు చేయిస్తూ వచ్చాయి. మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 200ని 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా అనేక రకాలైన పెన్షన్లు ఇందులో జమ చేశారు. ఒంటరి మహిళా పెన్షన్, దురదృష్టవశాత్తు భర్త చనిపోతే వితంతువుల పెన్షన్ వస్తుంది. కానీ భర్త నిరాదరణకు గురై భర్త వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏ ఆదరణ లేదు. కానీ భర్తతో కలిగిన సంతానం కానీ, భర్తతో కలిగిన హోదాను కానీ విడిచిపెట్టకుండా జీవితాన్ని మోడులాగా సాగిస్తున్న మహిళా సోదరిమణులు ఎంతో మంది ఉన్నారు. వారి కోసం ఒంటరి మహిళా పెన్షన్ ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. తెలుగుదేశం 7 సంవత్సరాలు భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఆచూకీ తెలవకపోయినా చనిపోయినట్టే భావించి పెన్షన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పెన్షన్లు దాదాపు 28 రకాలు ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు, ఇటువంటి పెన్షన్లు, డప్పు కళాకారులు, ఆఖరికి ట్రాన్స్జెండర్ల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటిసారి 2014-19 ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంగతిని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఈ పెన్షన్ పంపిణీ ఏదో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టినట్టు అని పేదవాళ్ళందరినీ మోసం చేసే ప్రక్రియ ప్రారంభించారు. మరీ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రధాన కార్యదర్శి గారు దీని మీద రాజకీయం మొదలుపెట్టారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ పథకంలో భాగంగా సామాజిక పెన్షన్లన్నింటినీ కూడా 4,000 రూపాయలు చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి అధికారానికి వస్తే 4,000 చేస్తానన్నారు. తర్వాత ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ గా మారింది. కూటమి అభ్యర్థులుగా మేమందరం కూడా కూటమి తరపున ఎన్డీఏ కూటమిగా ఈ పెన్షన్ పెంపుదలని ఆమోదించి అందరూ కూడా ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఈ మాట ఇచ్చిన సమయం ఎప్పుడు? ఏప్రిల్ నెలలో చెప్పారు. అప్పటికే రాజకీయం మొదలుపెట్టింది వైసీపీ. ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్టు అదేదో కొత్త కార్యక్రమం లాగా ఆలోచన చేశారు. అందరినీ కూడా అప్పటి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు చేసిన రాజకీయం వల్ల బ్యాంకులు వేస్తామని, పంచాయతీ ఆఫీసుల్లో పంపిణీ చేస్తామని రకరకాల ఆలోచనలు చేసి పేద ప్రజల్లో, లబ్ధిదారుల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా చేశారు. కొంతమందిని షోలాగా తయారు చేసి ఎవరైతే లేవలేని మంచంలో ఉన్న వాళ్ళని మంచాలు కూడా తీసుకొచ్చి రాజకీయ క్రీడ ప్రారంభించారు.